ఆ జిల్లాలో సోషల్ మీడియా అంశం మంటలు రేపుతోందట. అధికార ప్రతిపక్షాల మధ్య సామాజిక మాధ్యమం సెంట్రిక్గా రచ్చసాగుతోందట. ఆయా పార్టీలకు చెందిన నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలు వేడెక్కిస్తున్నారట. అందరిలా పాత పద్ధతిలో వెళితే కిక్కేముంటుందనుకుంటున్నారట. మేం ట్రెండ్ ఫాలో కాం, ట్రెండ్ సెట్ చేస్తామంటున్నారట. అందుకు తగ్గట్టుగా ఆయా పార్టీల నేతల్ని హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేయటం హాట్ టాపిక్గా మారిందట. ఈసారి వాట్సాప్లో స్పెషల్గా గ్రూపులు ఏర్పాటు చేశారట. టెక్నాలజీ యూజ్ చేస్తే ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో తెలియకుండా కేర్ తీసుకుంటున్నారట. ఇప్పుడు ఇదే అంశం అక్కడ రాజకీయాలకు నిప్పు పెట్టిందట. ఇంతకీ ఏదా జిల్లా, ఏంటా పార్టీలు, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువైన నిర్మల్ నియోజకవర్గంలో సోషల్ మీడియా సెంట్రిక్ గా మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటలు మంటలు చెలరేగుతున్నాయి. ఆ పార్టీలకు చెందిన నేతలంతా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణాస్త్రాలు సంధించుకుంటూ అక్కడి రాజకీయాల్ని వేడెక్కిస్తున్నారు. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి బీజేపీ నేతలతో పాటు వారి అనుచరులు కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, అక్రమ వసూళ్ల పేరిట ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాని మారుమోగించారు. దీనిపై అంతటా కొత్త చర్చ మొదలైంది. సదరు గ్రూపును నిర్వహించే వ్యక్తి పేరు తెలియకుండా ఈ గ్రూప్లో ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతూ వచ్చాయి. అయితే కాంగ్రెస్ నేతలు సైతం దీనికి బదులుగా కౌంటర్ ఇచ్చారు. ఆ పార్టీ నేతలు కూడా కమలనాథుల్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ప్రతివిమర్శలు, ప్రత్యారోపణలు కొనసాగించారు. దీంతో ఒకసారిగా సోషల్ మీడియా వేదికలన్నీ నిర్మల్లో హాట్ టాపిక్గా మారాయి. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన ఆరోపణలు, విమర్శలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్ అయింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా గ్రూపుల్లో భూ ఆక్రమణలు, అవకతవకలు, అక్రమాలపైనే ఆరోపణాస్త్రాలు కొనసాగాయి. ఈ రెండు పార్టీల మధ్యనే ఎక్కువ చర్చ కొనసాగింది. అయితే అడపాదడపా బీజేపీ నేతల పేర్లను సైతం ఈ సోషల్ మీడియా విమర్శనాస్త్రాల ప్రచారంలో వాడుకున్నారు. అయితే ఈ పొలిటికల్ సోషల్ వార్ జస్ట్ భూ ఆక్రమణలకే పరిమితం కాలేదు. ఇటీవల ముగిసిన పంటల కొనుగోళ్ల వ్యవహారంపైన కాంగ్రెస్, బీజేపీల నేతలు బహిరంగంగా ఆరోపణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పంటల కొనుగోళ్ల వ్యవహారంలో విమర్శించారు. పంట కొనుగోళ్లలో రైతుల నష్టాలకు మహేశ్వర్ రెడ్డి వ్యవహార శైలే కారణమంటూ ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పంటల కొనుగోళ్లను 100% పూర్తి చేసిందని ఐకే రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేతలతో పాటు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీరు కారణంగానే రైతులకు కొంత నష్టంతో పాటు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. మరోవైపు అధికార పక్షం నుంచి ఎంత ఘాటుగా విమర్శలొచ్చాయో అంతే ధీటుగా ప్రతిపక్షం నుంచి కూడా కౌంటర్లొచ్చాయి. ఐకే రెడ్డి విమర్శల్ని బీజేపీ నేతలు తిప్పికొట్టారు. ఇటీవల బీజేపీ నేతలు కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రి ఐకే రెడ్డికి ఎమ్మెల్యే ఏలేటిని విమర్శించే హక్కు లేదని వారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా కాంగ్రెస్, బీజేపీలో అటు సోషల్ మీడియా వేదికగానే, ఇటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల వేదికగానూ పరస్పరం విమర్శలు చేసుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి నిర్మల్లో సాగుతున్న ఈ పొలిటికల్ సోషల్ వార్ నియోజకవర్గంలో కాక పుట్టిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. మరోవైపు టెక్నాలజీని యూజ్ చేసి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఎవరో తెలియకుండా కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిర్మల్ నియోజకవర్గంలో సాగుతున్న పొలిటికల్ సోషల్ మీడియా వార్ కనిపిస్తోంది. అన్ని వర్గాలు దీనిపైనే చర్చించుకుంటున్నాయి. మరి ఈ పొలిటికల్ గేమ్లో పై చేయి ఎవరు సాధిస్తారన్నది వేచి చూడాలి.